షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో రాజసౌధం రెడీ అవుతుంది. రాజసౌధం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉండేటువంటి రాజ్ భవన్కి సంబంధించినటువంటి టెండర్స్ ఏపీసీఆర్డీఏ ఫ్లోట్ చేసింది. అయితే దీని డిజైన్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నిజంగానే ఒక రాజసౌధాన్ని తలపించేది. ఇంకా ఇంగ్లీష్ కౌంటీల భాషలో చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి మ్యాన్షన్ని డిజైన్ చేశారు. పైగా దీనికి డెడ్ లైన్ కేవలం 1 సంవత్సరం మాత్రమే ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాదిలోగా అమరావతిలో రాజ్ భవన్ కాంప్లెక్స్ని డెవలప్ చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఏ టార్గెట్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్స్ కూడా వచ్చినాయి. మనకి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజ్ భవన్ నిర్మించాలంటూ టెండర్ ఫ్లోట్ చేసింది ఏపీసీఆర్డీఏ నిన్న. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసాము. ఆల్రెడీ ఇక్కడ ఒక గవర్నర్స్ రెసిడెన్స్ కాంప్లెక్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నర్స్ రెసిడెన్స్ కాంప్లెక్స్ పేరుతో 212 కోట్ల రూపాయలకి ఈ టెండర్స్ని ఫ్లోట్ చేసింది. అయితే ఇందులో సివిల్ వర్క్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్స్ బయటకు వచ్చినాయి. ఒక అద్భుతమైనటువంటి రాజసౌధాన్ని తలపిస్తోంది ఈ మోడల్. దీన్ని చూస్తే కనుక ఈ డిజైన్ చూస్తే ఎవరైనా కానీ ఒప్పుకొని తీరాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్ రాజసౌధం ఈ విధంగా ఉండబోతుంది. రాజ్భవన్కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఎలివేషన్ ఇది, అలానే బ్యాక్ సైడ్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. సో డిజైన్ మొత్తం కూడా ఒక మ్యాన్షన్ని తలపించే రీతిలోనే రూపొందించారు. ఫుల్ ల్యాండ్స్కేప్ మొత్తం గవర్నర్తో పాటు ఆయన స్టాఫ్ క్వార్టర్స్తో సహా సర్వెంట్స్ దగ్గర నుంచి మొత్తం అందరికీ సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఏరియాగా ఇది రూపాంతరం చెందబోతుంది. దీనికి సంబంధించినటువంటి కలర్డ్ డిజైన్స్ ఈ విధంగా ఉంటున్నాయి. అంటే ఇదే కలర్లో ఉంటుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం జనరేట్ చేసినటువంటి ఇమేజెస్. అయితే ఫ్లోర్ ప్లాన్ మాత్రం ఇదే, పక్కాగా ఎలివేషన్ స్ట్రక్చర్ ఇదే, ఫ్లోర్ ప్లాన్ కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది గార్డెన్ ఏరియా, బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియా, ఫ్రంట్ సైడ్ గార్డెన్ ఏరియా, వాటికి సంబంధించినటువంటి లుక్స్ ఈ విధంగా ఉంటాయి. ఒక మిక్స్డ్ స్ట్రక్చర్ లాగా డిజైన్ చేశారు. ఇది కంప్లీట్ అరబిక్ స్టైల్ అనలేము, ఇండియన్ స్టైల్ అనలేము, అలానే మన దేశీ కన్స్ట్రక్షన్ స్టైల్స్కి కూడా మిక్స్ చేస్తూ చూస్తే కనుక సాధారణంగా ఇలాంటి గుమ్మటాలు వీటిని అరబిక్ స్టైల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. కానీ ఈ టైప్ స్క్వేర్ కట్స్ అన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లో ఉన్నాయి. కాకతీయులు నిర్మించినటువంటివి కానీ, శాతవాహనులు నిర్మించినటువంటివి కానీ అట్లాంటివి కనిపిస్తాయి. అలానే ఈ టైప్ ఇవన్నీ ఏమో క్రిస్టియన్ స్ట్రక్చర్స్లో, ఇంగ్లీష్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తం మిక్స్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి డిజైన్ని తీసుకొచ్చారు. ఓన్లీ G+1 మోడల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి లొకేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కృష్ణా నదికి అభిముఖంగా అతి దగ్గరగా ఉండేటువంటి లొకేషన్. అక్కడ హై రైజ్కి పర్మిషన్స్ ఉండవు. ప్లస్ అమరావతిలో కొన్ని ఏరియాల్లో హై రైజ్ని రెస్ట్రిక్ట్ చేస్తూ గవర్నమెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని కమర్షియల్ ఏరియాస్లో మాత్రమే హై రైజ్కి పర్మిషన్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ హై రైజ్ టవర్లు అంటే 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు కట్టడానికి అవకాశం ఉండదు. ఫ్లోర్ రెస్ట్రిక్షన్స్తోనే మొత్తం లేఅవుట్ ప్లానింగ్ జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇది గవర్నర్ ఎలివేషన్కి సంబంధించి, గవర్నర్ దీనికి సంబంధించినటువంటి టోటల్ బ్లాక్ అండ్ వైట్ ప్లాన్. ఇది సేమ్ ఇదే స్ట్రక్చర్ని మనం కలర్ చేస్తే ఆ విధంగా వస్తుందన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక మొత్తం టోటల్ ఏరియా లేఅవుట్ చూస్తే చుట్టూ గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చారు. అలానే మ్యాన్షన్ ఇట్లా వస్తుంది. ఆఫీస్ కామన్ హాల్ అంటే దర్బార్ హాల్ అని చెప్పారు. దర్బార్ హాల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మ్యాన్షన్ అంటే ఈ మ్యాన్షన్లో గవర్నర్ రెసిడెన్స్ ఉంటారు. ఇది బ్యాక్ యార్డ్ కిందకి ఇది వస్తుంది అనమాట. ఇది అంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్ కింద వస్తుంది. సో ఇది గార్డెన్ ఏరియా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా బ్యాక్ యార్డ్గా కింద మనం అనవచ్చు. ఇటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది అనమాట. మొత్తం 3 వైపులా ప్లాన్ చేశారు దీనికి సంబంధించి. అలానే గెస్ట్ హౌస్లతో సహా గవర్నర్ రాజ్భవన్ అతిథుల కోసం కూడా అతిథి గృహాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ గెస్ట్ హౌస్ 1, గెస్ట్ హౌస్ 2 ఇట్లా నిర్మాణం చేస్తున్నారు. సర్వెంట్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా దీనిలో మొత్తం నిర్మాణం చేస్తున్నారు అనమాట. సో దీనికి ఆల్రెడీ మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసాం, టెండర్ నోటిఫికేషన్లోనే చూసాము. అయితే ఈ ప్రొక్యూర్మెంట్లో అప్లై చేసేటువంటి వాళ్ళకి మరికొంత ఇన్ఫర్మేషన్, టోటల్ ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, బ్యూటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. దానికి సంబంధించి మనకు సివిల్ వర్క్స్కి సంబంధించిన డేటా దొరికింది. ఇది చూస్తే ఏపీసీఆర్డీఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నర్స్ రెసిడెన్స్ కాంప్లెక్స్ కన్సిస్టింగ్ గవర్నర్స్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్ అంటే అదే సెంటర్ అటు సైడ్ ఉండేటువంటి కామన్ హాల్, ఏ యాక్టివిటీ ఉన్నా కానీ అందులో చేస్తారు. గవర్నర్ ఆఫీస్ కూడా ఒకటి ఉంటుంది. 2 గెస్ట్ హౌస్లు నిర్మిస్తారు. 6 ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మిస్తారు. 10 సీనియర్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. 12 జూనియర్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్స్, బ్యారక్స్ విత్ 20 రూమ్స్ అండ్ 144 బ్యారక్ అకామిడేషన్,
బౌండరీ వాల్ విత్ 4 numbers ఎంట్రీ పోస్ట్, అంటే 4 వైపులా కూడా సెక్యూరిటీ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా నిర్మాణంలో భాగస్వామ్యంగా వచ్చేటువంటివి అనమాట. సో అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో ఇదంతా కూడా నిర్మాణం జరుగుతుంది. సో ఈ ఎస్టిమేటెడ్ ఈ సివిల్ వర్క్స్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ 162 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు, 162 కోట్ల 40 లక్షల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణానికి సంబంధించి సివిల్ వర్క్కి సంబంధించిన ఇచ్చినటువంటి టార్గెట్ కేవలం 12 నెలలు మాత్రమే. 12 నెలలు ప్లస్ పీరియడ్ ఆఫ్ డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్, అంటే ఇది ఏమైనా రిపేర్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే కనుక 2 సంవత్సరాల పాటు, 24 నెలల పాటు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ దగ్గర నుంచి 2 సంవత్సరాల పాటు చూసేటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్కే ఉంటుందన్నమాట. సో మిగతా అంతా కూడా టెండర్స్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి అంశాలు అందులో మెన్షన్ చేశారు. ఇది టెండర్స్ చేసే వాళ్ళకి అవసరం అవుతుంది. ఇక కొన్ని స్పెషల్ కండిషన్స్ పెట్టారు ఇందులో. స్పెషల్ క్లాస్ సివిల్ రిజిస్ట్రేషన్ ఇన్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అంటే ఎంపానల్డ్ వెండర్స్ అంటారు అనమాట. గవర్నమెంట్ వర్క్స్ చేసినటువంటి వాళ్ళకి ఇస్తారు. తర్వాత క్లాస్ 1 ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ విత్ గ్రేడ్ ఏ లైసెన్స్ ఆర్ ఎంఓయూ విత్ క్లాస్ 1 ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ హ్యావింగ్ గ్రేడ్ ఏ ఇది పెట్టారు. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్స్ బీయింగ్ కన్సిడర్డ్. ఇక ఇవన్నీ కూడా రూల్ ప్రొవిజన్స్ ప్రకారం పెట్టుకుంటూ వచ్చినటువంటివి అనమాట. మొత్తం బిడ్ ప్రొసీజర్, ఈ బిడ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ 90 రోజుల పాటు యాక్టివ్గా ఉంటాయి. డెడ్ లైన్ బిడ్ వేయడానికి ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఈ నెల 20వ తేదీ సాయంత్రం బహుశా బిడ్స్ ఓపెన్ చేస్తారు. ఫైనాన్షియల్ వైబిలిటీస్ అలానే కంపెనీలు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ వీటన్నిటిని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ వెండర్ని డిసైడ్ చేస్తారు. మోస్ట్లీ 1 నెలలో ఈ పనులు ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే వచ్చేది డిసెంబర్ నెల, 2025 డిసెంబర్ నెలలో కనుక ఈ కాంట్రాక్ట్ అలాట్మెంట్ జరిగితే 2026 డిసెంబర్ నాటికి సివిల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఫినిషింగ్ వర్క్స్ ఇంకొక 6 నెలల టైం తీసుకోవచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో ఆ లెక్కను చూస్తే కనుక 2027 మార్చి నాటికి, సమ్మర్ నాటికి ఈ భవనం, ఈ మ్యాన్షన్ రెడీ అవుతుంది. అమరావతిలో ఒక భారీ మ్యాన్షన్ అవుతుంది. ఎందుకంటే దీనికంటే ముందు ప్రైవేట్ బిల్డింగ్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ బట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం ముందు ఇదే అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మిగతావన్నీ కూడా పెద్ద టవర్లో పెద్ద కాంప్లెక్స్లో ఉన్నాయి. ఒకటి క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ ఒకటి ఓపెన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. అదేంటంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ కాబట్టి రెడీ చేయొచ్చు, ఒక 1 to 2 monthsలో రెడీ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. అలాంటివి రావచ్చు. బట్ గవర్నమెంట్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్, పర్మనెంట్ బిల్డింగ్స్కి సంబంధించి గవర్నర్ రెసిడెన్సే ఫస్ట్ ఓపెనింగ్ అయ్యేటువంటి, పైగా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆయన పేరు మీద పరిపాలన జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రథమ పౌరుడు ఆయనే అవుతారు కాబట్టి సో గవర్నర్ రెసిడెన్స్తోనే అంకురార్పణ జరిగేట్టుగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.